ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానం ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మీ ప్రార్థన వాక్యము చదువుకున్న తర్వాత కొద్ది మాటలు అనుదిన వాగ్దానంగా ధ్యానించడం, కీర్తన ద్వారా స్తుతించడము దేవుడు మనకిచ్చిన భాగ్యము. నేటి కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? నీ ప్రేమ కదా శ్రవణం, నీ శుభనామ స్మరణం. నీ ప్రేమ కదా శ్రవణం, నీ శుభనామ స్మరణం. నా జీవన తరుణోపాయం, నా యాత్రకు నిరుపాయం, నా యాత్రకు నిరుపాయం. యేసు ప్రభో నీ చరణం, నా ఆత్మకు శరణం. యేసు ప్రభో నీ చరణం, నా ఆత్మకు శరణం. హల్లెలూయా. ఈ పాటలో భక్తుడు అంటున్నాడు, యేసు ప్రభు పాదాలే మన ఆత్మకు శరణము. ఆయన జీవిత చరిత్ర, ధ్యానించలేని బ్రతుకులు, ఆయన నామస్మరణ లేని జీవితము నిరుపాయము, ఏ ఉపయోగము లేని దానిగా ఉంటుందని ఆయన స్మరించడమే మన జీవితానికి ఉన్న గొప్ప భాగ్యం అనే కీర్తన సెలవిస్తుంది. నేడు వాగ్దానం ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమై దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, శక్తి చేత బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత ఇది జరుగును అని. ప్రియులారా, జకర్యా గ్రంథము ప్రవచన గ్రంథాలలో ఒకటి. జకర్యాను మాటకు అర్థము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టే, దేవుని జ్ఞాపకాలలో మనం ఉన్నాం కాబట్టే నేటికి మనము సజీవులమై ఆయన మన పట్ల చూపించే కృపను బట్టి ప్రభువుని స్తుతించే వారమై ఉన్నాము. జకర్యా గ్రంథంలో దేవుని మందిరం పని ఆగిపోయింది. యూదులు బబులోను దేశానికి చెరగొని పోయిన తర్వాత వారు తిరిగి 3 గుంపులుగా వచ్చారు. మొదటి గుంపులో దేవుని మందిరానికి పునాది వేశారు. వారిలో యెహోషువ, జెరుబ్బాబెలు ఆ మందిరం పనికి సహాయకులుగా నిలబడ్డారు. కానీ 16 సంవత్సరాలు మందిరం పని తర్వాత కాలంలో ఆగిపోయింది. చిన్న చిన్న ఇబ్బందులకు ప్రతికూలతలు వచ్చాయని మందిరం పని అప్పటి ప్రజలు ఆపివేశారు. దేవుని పని జరుగుతుంటే అపవాది ఎప్పుడు కూడా తన ఆటంకాలను కలిగిస్తూనే ఉంటాడు. 16 సంవత్సరాలు మందిరం పని నిలిచిపోయిన తర్వాత దేవుడు హగ్గయి, జకర్యా లాంటి ప్రవక్తలను పంపించి దేవుని పని కొరకు ప్రజలను ప్రోత్సహించారు. ప్రవక్తల ప్రోత్సాహానికి దేవుని ప్రజలు తిరిగి దేవుని మందిరాన్ని నిర్మించడానికి ప్రారంభించారు. జెరుబ్బాబెలుతో ఆ సందర్భంలో దేవుడు అంటున్నాడు, ఇవన్నీ చూసి బలము చేతనో మీ శక్తి చేతనో జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారేమో, కాదు, ఇది నా ఆత్మ చేత జరుగుతున్నాయని స్పష్టంగా సెలవిచ్చాడు. ఈరోజు చాలాసార్లు దేవుని కొరకు ఏదైనా చేయాలనుకున్నా నా శక్తి చాలదు, నా బలం చాలదని మనం అనుకుంటాం. కానీ దేవుని చేతికి అప్పగించి, దేవా నీ కొరకు ఈ పని చేయాలనుకుంటున్నాను, నీ పరిచర్యలో నా వంతు ఇది ఇవ్వాలనుకుంటున్నాను, ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను అని నిర్ణయం ఎవరైతే తీసుకుంటారో, దేవుని రాజ్య విస్తరణలో ఎవరైతే వాడబడతారో, ఆయన సంఘ సహవాసానికి ఎవరైతే మేలు చేసేవారిగా ఉంటారో వారు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా నా శక్తి నా బలం కాదు, నీ ఆత్మచేత నీ కార్యము జరిగించు అని ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ప్రణాళిక ఇదే, దేవుని యొక్క ఉద్దేశం ఇదే. మోషే ఇశ్రాయేలీలను విడుదల చేయాలని ప్రయత్నం చేసి తన బలంతో శక్తితో ఇశ్రాయేలీయుడు ఐగుప్తుడు దెబ్బలాడుకుంటున్నప్పుడు వారిని విడదీసే సందర్భంలో ఐగుప్తుడిని చంపి ఆ తర్వాత భయంతో అరణ్యంలో ఏ విధంగా జీవించాడో మనందరికీ తెలుసు.
కానీ ఒక రోజున అదే మోషేను తన ప్రజలను విడుదల చేయడానికి దేవుడు పంపించాడు. ఇప్పుడు ఏ బలంతో వచ్చాడు, ఏ శక్తితో తిరిగి ఇశ్రాయేలు దేశంలో మోషే నిలబడ్డాడు అంటే, ఫరో చేతి నుండి ఎలా విడిపించగలిగాడు అంటే తన సొంత బలం వల్ల కాదు, సొంత జ్ఞానం వల్ల కాదు, కానీ దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. దేవుని ఆత్మ చేతనే ఫరో మెడను వంచి విస్తారమైన ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకురాగలిగాడు. దేవుడు వాడుకున్నాడు కాబట్టే ఇదంతా చేయగలిగాడు. ప్రియ సహోదరులారా, దేవుని మీద ఆధారపడినప్పుడు, అసాధారణమైన కార్యాలు జరిగించాలనుకున్నప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడినప్పుడే మనము ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాం, మనకు శక్తికి మించిన కార్యాలు చేయగలుగుతాం. ప్రతిరోజు నా ప్రార్థనలో నేను మాట్లాడే మాటల్లో ఇదొకటి, నేను ప్రార్థించే ప్రార్థనలో ఇదొకటి. ప్రభువా, నా జ్ఞానం చేత, నా బలం చేత కాదు, నీ చిత్తముతో, నీ కృపతో నీవు నడిపించే స్థలానికి నన్ను నడిపించు. ఎన్నో ప్రతికూలతలు మా జీవితాల్లో వచ్చినప్పటికీ నేను ఇప్పటికీ క్షేమంగా ఉన్నానంటే, నేను చేస్తున్న ప్రతి ప్రయత్నంలో విజయాన్ని చూస్తున్నానంటే అది నా శక్తి చేత కాదు, దేవుడే ఆ విజయాన్ని నాకు ఇస్తున్నాడు, దేవుడే ఆ ప్రతికూలతలో నన్ను నిలబెడుతున్నాడు, దేవుడే నా ముందుండి సరళం చేస్తున్నాడని నేను విశ్వసిస్తాను. ఈరోజు వాగ్దానం ఇదే చెప్తుంది. ఈ వాగ్దానాన్ని పొందుకున్న జెరుబ్బాబేలు దేవుని పనిలో అద్భుతంగా, దేవుని మహిమార్థంగా కార్యాలు జరిగించాడు. ఈరోజు మీరు కూడా మీ బలం చేత, మీ శక్తి చేత ఆలోచించి భయపడొద్దు, సందేహించొద్దు. దేవుని మీద ఆధారపడండి. ప్రతి ప్రతికూలత నుండి ఆయన బలం చేత, శక్తి చేత, ఆత్మ చేత మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మీకే స్తోత్రాలు. ఆనాడు జెరుబ్బాబెలు నీ ఆత్మ చేత బలపరిచినందుకు స్తోత్రాలు. మా బ్రతుకుల్లో మా వల్ల కానివి, మేము చేయలేననుకున్నవి, మేము సందేహించి భయపడి ఆగిపోయినవి ఎన్నో ఉండొచ్చు. మా ప్రియుల జీవితాల్లో, ఎక్కిపిస్తున్న వారి జీవితాల్లో ఎన్నో సందర్భాలు లాంటివి జరిగి ఉండొచ్చు. కానీ వారిని నీ ఆత్మ చేత నడిపిస్తావని నీ వాగ్దానం ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు. నీ ఆత్మను పొందుకునేవారుగా నీ మీద ఆధారపడి, మా శక్తి కొంచెం అవ్వచ్చు, మా బలం కొంచెం అవ్వచ్చు, కానీ నీ ఆత్మ చేత జరిగించే కార్యాలు బలమైనవని విశ్వసించే భాగ్యాన్ని మా ప్రియులకు దయచేయండి. ఈ దినమంతా దినాశీర్వాదాలతో కుమ్మరించండి. ఈ వాగ్దానం ఆధారంగా నడిపించండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.